అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి ప్రభు కృపను బట్టి 30వ రోజులోకి వచ్చాం. ఆమె ఎన్ని దినాలు? 30 దినాలంటే దాదాపు ఒక నెలకు సరిపడా ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చూడండి, యేసు ప్రభువును గురించిన 5 సాక్ష్యాలు నేర్చుకుందాం. ప్రభువును గురించి 5 సాక్ష్యం అంటే మనందరికీ తెలుసు. ఒక వ్యక్తిని గురించి ఇంకొక వ్యక్తి చెప్పేది సాక్ష్యం. ఆమె ప్రతి వారికి ఒక సాక్ష్యం ఉంటుంది. ప్రతి వాళ్ళకి సాక్ష్యం ఉంటుంది. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. అయితే ప్రతి వాళ్లకు మాత్రం ఏముంటుంది? సాక్ష్యం. కొంతమందికి మంచి సాక్ష్యం ఉంటుంది. ఆమేన్. అయితే కొంతమందికి బహు చెడ్డ సాక్ష్యం ఉంటుంది. ఫలానా వ్యక్తి అనగానే ఆ ఊర్లోని వాడంత చెడ్డోడు, అదొక సాక్ష్యం. కొంతమంది పేరెత్తగానయ్యా ఆ ఊరిలో కల్లా అతను చాలా మంచి, లేక ఆమె చాలా మంచి. ఈ సాక్ష్యం ప్రతి వానికి ఉంటుంది. అర్థమైందా? మంచి వాళ్లకు మంచి సాక్ష్యం ఉంటే వాళ్ళని చూసి చెడ్డోళ్ళు కూడా మారిపోయి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ నీకు చెడు సాక్ష్యం ఉందనుకో, మంచి వాళ్ళని చూసి నువ్వు కూడా మంచి పనులు చేస్తే ఏం చెప్తారంటే, గతంలో చెడ్డోలే కానీ ఇప్పుడు మంచి. చెడు నుండి ఎక్కడికి రావాలి? మంచిలోకి రావాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉండాలి. దేవుని బిడ్డలకు కూడా సాక్ష్యం ఉండాలి. అయితే ఈరోజు రాత్రికి చూడండి, మనం ఈ యొక్క ఉపవాస దినాల్లోని 40 దినాల ఉపవాస ప్రార్థనలోని ప్రాముఖ్యతను ధ్యానించుకుంటూ యేసు ప్రభు వారికి కూడా సాక్ష్యం ఉంది. ఆయనను గురించి 5 సాక్ష్యాలు ఉన్నాయి. ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మత్తయి 17, 5వ వచనం. అతడు ఇంకనూ మాటలాడుచూ ఉండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను అని ఒక శబ్దము పరలోకము నుండి వచ్చింది. ఎవరిని గురించి? యేసు ప్రభువారిని గురించి. తండ్రి ఇచ్చిన సాక్ష్యం. యేసయ్యను గురించి పరలోకపు తండ్రి ఇచ్చిన సాక్ష్యం. ప్రియులారా, మనకు కూడా తండ్రులు ఉన్నారు. ఆమె ఉన్నారా? ఉన్నోళ్ళకు ఉన్నారు, పోయే వాళ్ళకి పోయే. మనకందరికీ మొత్తానికి తల్లి ఉంది. ఈ తల్లిదండ్రులు బిడ్డల గురించి ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఆమె ఏమివ్వాలి? ఆ సాక్ష్యం చాలా మంచిగా ఉండాలి. పరలోకము నుండి తండ్రి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. తండ్రి ఇచ్చే సాక్ష్యం కుమారుని గురించి ఎంత బాగుందో చూడు. ఈ కుమారుని చూస్తే నాకు సంతోషమయ్యా, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని కుమారుని గురించి తండ్రి సాక్ష్యం ఇచ్చా. వెంటనే మనం ప్రశ్నించుకోవాలి, మన తల్లిదండ్రులు కూడా మన గురించి ఎలాంటి సాక్ష్యము ఇస్తారు? నిన్ను గురించి మీ నాన్ననో మీ అమ్మనో ఎవరైనా అడిగారనుకో, అమ్మా నీ కూతురు లేక అమ్మా నీ కుమారుడు ఎలాంటోడు అని అనగానే, సహజంగా తల్లిదండ్రులు కుమారుని మీద ఉన్న ప్రేమతో, కుమార్తె మీద ఉన్న ప్రేమతో చెడ్డోళ్ళని దాదాపుగా చెబుతారా? ఏ తల్లిదండ్రి వాళ్ళ పిల్లల గురించి చెడ్డోళ్ళని చెప్పాలి. ఎంత చెడ్డోళ్ళైనా వాళ్ళ గురించి ఏమని చెప్తారు?
మంచోళ్ళనే, మా ఓడంత మంచోడు ఈ ఊరిలోనే అంటారు. మన ఇళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నోటికి కదిలితే ఒక మాట వస్తుంది, మా పంచాయతీలోని మా వాళ్ళు అట్టాటి వాళ్ళు లేరు, పంచాయతీలోనే మా అబ్బాయి అట్టాటి వాళ్ళు లేరు. అది ఆయనకున్న విశ్వాసం. వాస్తవంగా పిల్లలు మంచిగా ఉన్నారు కాబట్టి వినే వాళ్ళకి పెద్ద అసహ్యంగా ఉండదు. అదే వాళ్ళు చెడ్డోళ్ళు అయితే వాళ్ళ నాన్న అలా చెప్తే వినే వాళ్ళు ఏం చేస్తారు? నవ్వుకుంటారు. ఇద్దరు వాళ్ళేమో అలా ఉన్నారు, ఈయనేమో. అయితే నీ తల్లిదండ్రులు ఒకవేళ నీ సాక్ష్యాన్ని తారుమారు చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రము నీ సాక్ష్యాన్ని ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. ఆమె దేవుడు మార్చడు. బైబిల్లో కొంతమందిని గురించి దేవుడు చెప్పాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7, 8 వచనాలు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవా. ఒక ఆయనను గురించి పరలోకపు తండ్రి తన ఆత్మీయ కుమారుడైన మోషేను గురించి అంటున్నాడు. ఏమని? అతడు నా ఇల్లంతటిలో. ఆమె ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం. మళ్ళా చదవండి 8వ వచనం. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో. కొంతమంది ముఖం చూడాలని కొంతమందికి ఆశ ఉంటుంది. ఆమె చెప్పాలి. ఆమె కొంతమంది ముఖం అసలు చూడకూడదని కొంతమందికి ఆ ఆశ కూడా ఉండిద్దా ఉండదా? మనం అలా వెళ్తూ ఉంటాం, ఎవరైనా ఎదురవుతాం, వాడు వెళ్ళేవాడు వెళ్ళి పని చూసుకొని వచ్చి ఫలానా ఆయన చెప్పాలి, మనకున్నదే కదా, ఎదురయ్యాడు ఈరోజు పని అంతా చక్కగా. ఒకవేళ పని గాల అప్పుడు చెప్పాలి, ఫలానా ఆయన ఎదురయ్యాడు. అందుకని ఇలాగూ నేను ఒక్కరోజు ఉదయాన్నే మా ఇంట్లో ఊరెళ్ళుంటే నేను టిఫన్ చేయడానికి వెళ్ళా. ఉదయాన్నే టిఫన్ చేశాను, ఇంకా డబ్బులు ఇచ్చి వచ్చేసాను. ఆ రోజు నుండి 2 రోజులకు ఒకసారి ఆయన ఫోన్ చేసి, సార్ మీరు డబ్బులు ఇవ్వద్దు. ఏమి ఇవ్వద్దు? ఉదయాన్నే వచ్చి, ఉదయాన్నే నీకు వీలైనప్పుడు వచ్చి టిఫన్ తిని డబ్బులు ఇవ్వద్దు. నాకు అర్థం కాలేదు. 2-3 సార్లు అలా అనుకుంటే జోక్ ఏమో అనుకున్నా. తర్వాత ఒకరోజు గట్టి కడిసి, ఏందయ్యా తమాషానా, ఎందుకు ఇలా అంటున్నావంటే, నువ్వు టిఫన్ చేసిన రోజు మా ఆదాయం 4 అంకెలు వచ్చింది. ఆమె ఎలా కలవరిస్తున్నాడు. ఇంకొక ఆయన, అయ్యా నేను ఊరికి వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చావు, నేను అనుకున్న దానికంటే ఎక్కువ మేలు. ఇదొక సాక్ష్యం ప్రియులరా, ఇదొక సాక్ష్యం. దేవుడు అంటున్నాడు మోషేను, వాళ్ళ సహోదరి వాళ్ళ సహోదరుడే ఆ మోషేను విమర్శిస్తూ అంటున్నాడు, మీరు ఆ మోషేను విమర్శించారు. మోషే ఎలాంటోడు? మీలాంటోడు. ఎలాంటోడో తెలుసా? నా ఇల్లంతటిలో. చెప్పాలి, మీ నాన్న చెప్పకపోయినా మీ అమ్మతోటన్న ఈ మాట చెప్పించుకోవాలి. ఆమె 3వ వచనంలో చూడు, ఇంకా ఏమంటాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఎంత మంచి సాక్ష్యం. మనల్ని కనీసం ఈ బజారులే కల్లా చెప్పాలి సాత్వికుడు అంటారా? సరే బజారు తీసేద్దాం, ఇంటిలో కల్లా సాత్వికుడు అంటారా? ఇవన్నీ ఈజీగా వదిలేసే విషయాలు కదా, ఆలోచించాలి. కనీసం నీ ఇంటిలోనన్నా, వాళ్ళ ఇంటిలో కల్లా ఆ అబ్బాయి లేక ఆ అమ్మాయి లేక ఆమె సాత్వికురాలయ్యా, ఆ ఇంటిలో కల్లా అతను సాత్వికుడయ్యా, లేక బజారులో కల్లా అతను సాత్వికుడయ్యా, ఆ ఊరిలో కల్లా అతను సాత్వికుడు పేరు తెచ్చుకున్నాడు. మోషేను గురించి వాళ్ళ అమ్మా నాన్న కాదు చెప్పింది, ఎవరు? దేవుడు చెబుతున్నా. ఏమని?
భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి సంపాదించుకుందాం. ఈ రాత్రి ఆలోచించి కనీసం కొంతమందైనా మీ అమ్మ లేక నాన్న లేక మీ సహోదరులు ఒక సాక్ష్యము చెప్పగలిగి ఉండునుగాక. ఇంకొక ఆయన చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం చదవాలి. ఆదికాండం 49, 22, 23 వచ్చిన యోసేపు ఫలించెడి కొమ్మ. ఆమె ఎంత బాగుందండి ఈ మాట. వాళ్ళ నాన్న అంటున్నాడు, యాకోబు గారు అంటున్నాడు, తన కుమారుడైన యోసేపుని గురించి ఏమంటుండో తెలుసా? యోసేపు ఫలించెడి కొమ్మ. ఆమె ఎండిపోయిన కొమ్మ కాదు, చెప్పాలి. ఏ కొమ్మ? ఫలించెడి కొమ్మ. యాకోబు సాక్ష్యం యోసేపును ఎంత ఉత్తేజపరిచిందో. ఆమె అర్థం చేసుకోవాలి. కనీసం ఏమనుకోవద్దు, నీ భర్తన్న నీ గురించి మంచి సాక్ష్యము చెప్పాలి. ఆమె నీ భార్యన్న నీ గురించి మంచి సాక్ష్యము. సరే, ఊళ్ళో సంగతి తర్వాత చూద్దాం. అర్థమైందా? భార్య భర్తలంటే ఒక శరీరం కదా, సగం శరీరం చెప్పాలి, మిగతా సగం శరీరం బాగుంది, మంచిది. ఆమె చాలామంది నోట వచ్చి మన చెవులు వింటూ ఉంటాయి అసహ్యమైన అవి తెచ్చుకునే స్థితిలో మనము ఉండకూడదు. ఆమె ఒక ఆయన చెప్తాడు, నా భార్య ఊరు వెళితే నేను ఆ రోజు అన్నమే. చెప్పండి అమ్మా, ఇది అబద్ధం కాదు, నిజం. ఆ ఊరు వెళ్తే నేను అన్నమే. ఎంత మంచి సాక్ష్యం! మా ఆయన ఊరెళ్తే నేను అన్నమే తినను. ఇది ఎంత మంచి సాక్ష్యం! చులకనగా కనబడవచ్చు, నీలో ఉన్న సాత్వికతే ఆ సాక్ష్యాన్ని నీకు సంపాదించి పెడుతుంది. నీలో ఉన్న మంచితనము, పరిశుద్ధత, పవిత్రత, ఆ నమ్మకత్వం నీకు ఆ మంచి సాక్ష్యాన్ని తెస్తుంది. యేసయ్యని గురించి తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. ఇంకొక ఆయన గురించి చూడండి, దేవుని నుండి ఒక మంచి మాట వచ్చింది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు? చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రియులరా, ఎంత గొప్ప సాక్ష్యం! యోబు వాళ్ళ నాన్న చెబితే మనం కొంత నమ్మొచ్చు, కొంత నమ్మకపోవచ్చు. ఎవరు చెబుతున్నారు యోబుని గురించి? అద్భుతం. ఇది వింటున్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనకు ఎలాంటి సాక్ష్యం ఉంది? మనకు మంచి సాక్ష్యం ఉందా? పోనీ దేవుడి దగ్గర నిలబడితే ఆయన దగ్గర అయినా మంచి సాక్ష్యం. భూమి మీద చెప్పండి, అతని వంటి వాడు ఎవడు? ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడు యోబు. అందుకనే యోబు వంటి శ్రమలు అనుభవించిన భక్తుడు లేడు, యోబు వంటి ఆశీర్వాదాలు పొందిన భక్తుడు రెండు సాధించుకున్నాడు ప్రభు దగ్గర. కాబట్టి యేసు ప్రభు వారు తండ్రి ద్వారా ఎలాంటి సాక్ష్యం సంపాదించుకున్నాడు? నీవు నేను కూడా దేవుని యొద్ద నుండి మంచి సాక్ష్యం సంపాదించు. రెండవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి నా నామము నుండి పంపబోవు ఆదరణకర్త, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ నా గురించి సాక్ష్యమిస్తుంది అన్నారు.
ఇక్కడున్న మనందరికీ కనబడే శరీరమే కాదు, మనలో ఏముంది? ఆత్మ ఉంది. ఆమె ఆమె ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను అలా హెచ్చరిస్తూ ఉంటాం, సాక్ష్యం ఇస్తూ ఉంటాం. అందరూ వాక్యం వింటుండ్రు, నువ్వేంది నిద్రపోతావు? అమ్మో నిద్రపోవడు. ఎవరు చెప్పే మాట ఇది? ఆత్మ చెప్పే. నీలో ఉన్న ఆత్మ హెచ్చరిస్తుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయాను, బయటికి వెళ్ళావు అనుకో, అందరూ వాక్యం వింటుంటే బయటకు వచ్చావే, మంచిది కాదే. ఇది ఎవరు చెప్పే మాట? మనలో ఉన్న ఆత్మ చెప్తా. యేసు ప్రభు వారిని గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. నీలో నాలో ఆత్మ ఉంది, ఆత్మ చెప్పినట్టే నడుచుకుందుముగాక. శరీరం చెప్పినట్టు నడుచుకోకూడదు. శరీరం చెప్పినట్టు నడుచుకున్నావా, నువ్వు శరీర సంబంధివి, శరీర కార్యాలు నెరవేర్చేవాడివి. శరీరానుసారులందరూ నిత్య నరకానికి. ఎవరు చెప్పినట్టు నడవాలి చెప్పండి? మనలో ఉన్న. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి అందరూ రాళ్లతో కొట్టి చంపాలని అందరూ రాళ్ళు పట్టుకున్నారు. ఆమేన్. అందరూ రాళ్ళు పట్టుకున్నారు, పిన్నలు మొదలు పెద్దల వరకు. రాయి వేయాలంటే అందరు రెడీ. అర్థమైందా? రాయి దాపోరానంటే నేను పిల్లోని, మా నాన్న మొయ్యలేడు. చూసారా? రాయి వేయరంటే పిల్లోడు వేద్దామంటాడు. మనుషుల తత్వాలు చూడండి. ప్రియులరా, ఇలా రాళ్ళు పట్టుకొని చుట్టూన్నారు ఆమె చుట్టూ. యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద అని చెప్తే బైబిల్లో రాయబడింది, ప్రతి వాని ఆత్మంట లోపల గద్దించిందంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఎవరు గద్దించారు? వారిలో ఉన్న. నువ్వు పాపం చేశావు, నోరు మూసుకో, రాయిశ్రీ రాయేసి ఇంటికి వెళ్ళిపో. ఎవరు చెప్పే మాట ఇది? ఆత్మ లోపల గద్దిస్తావు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించు. ఆత్మ నిన్ను గద్దించినప్పుడు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలి. ప్రతి వానికి ఆత్మ గద్దించిందంట. గద్దెపగానే ఏం చేశారు? చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు రాళ్ళు కిందేసి వెనుదిరిగి ఎవరు జీవితం పోయారో చెప్పాలి. వారిలో ఉన్న. ఒక్కరోజు ఆదివారం మందిరం మానుకో, నీలో ఉన్న ఆత్మ చెప్తుంటది ఏమని? ప్రార్థనకు పోవాలా, ఈ పని అయిపోద్ది ఈరోజు, ఇంకా భయమే. ఎవరు చెప్తారు? నీలో ఉన్నా. అందుకనే ప్రభు అంటాడు, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలి? ఆత్మ చెప్పినట్టు. వీలరా, యేసు ప్రభు వారిని గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం. పరిశుద్ధాత్మ నీలో నాలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ మన గురించి సాక్ష్యం చెబుతూ గద్దిస్తా ఉంది. చెయ్యమాట, ఫలాని తప్పు చేయకూడదు, ఫలాని పాపం చేయకూడదు, ఫలాని మాట అనకూడదు. గమనించు, చిన్న మాట అన్నా ఆత్మలు ఏం చేస్తుంటది? అది గద్దిస్తా ఉంటది. నువ్వు అనకూడని మాట, హృదయం అంతా వేదంగా. పరిశుద్ధాత్మ మనలో ఉండి హెచ్చరిస్తావు. అందుకనే మొట్టమొదట పేతురు గారు చెప్పినప్పుడు, అపోస్తల కార్యముల గ్రంథంలో పేతురు గారు మొట్టమొదటి వాక్యం చెప్పినప్పుడు, యేసయ్యను మీరు చంపారు, పాపం చేశారని చెప్పగానే వారి హృదయములోనంట కత్తి పెట్టి పొడిచినట్లు. నిజంగా హెచ్చరికను విన్నప్పుడు మన హృదయము గుణపముతో మృచ్చబడినట్టు. నిజంగా అట్టి ఆత్మ నీలో పనిచేస్తే నువ్వు పాపము చేయలేవు, తప్పు చేయలేవు, అపరిశుద్ధమైన మాటలు అనలేవు. మన ఆత్మ మనలో గద్దించే స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మనము సరి చేసుకుందుముగాక. చూడండి,
మూడవ మాట మనం ధ్యానం చేసుకుందాం. మూడవ సాక్ష్యం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మూడవ సాక్ష్యం అపోస్తుల సాక్ష్యం, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించాను. చూసారా, పేతురును యోహానును వారిని చూసి, పేతురును యోహానును పట్టుకోనంట కొట్టి బెత్తములతో ఏడ్చకపోయి మహాసభ ఎదుట నిలవబెట్టి, మీరు అసలు యేసయ్య నామమును ప్రకటించకూడదు, ఆయన నామము ఎత్తకూడదని చెబితే, అప్పుడు పేతురు అంటున్నాడంట, చదువుమా, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఆమె ప్రార్థనకు పోయావా జైల్లో పెడతాం అన్నారనుకో అమ్మా, అప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య చెప్పినట్టు ప్రార్థనే చేయలేము చాలామంది. ఒక ఊరిలో వినండి, మా చర్చి ఉందంట, చర్చికి పక్కనే బ్రాందీ షాప్ పెట్టారు. ఏం షాపు? కందిపప్పు షాపుగా చెప్పాలి. ఏంటిది? బ్రాందీ షాప్ పెట్టారు. పెడితే ఏమైనా వెళ్ళి అందామా? వాళ్ళు లైసెన్స్ పాట పాడారు, ఇన్ని లక్షలు కట్టారు, తెచ్చి పెట్టుకోరు. మనం ఏమంటానికి అలాగానే సేవకుడు చెప్పాడంట, మనం ప్రభువును అడుగుదాం. ఆమె ప్రభువును అడుగుదాం. ప్రభువా, ఈ సైతాను పోడు మా పక్కన నుండి తీసేయమని అందరము ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. చాలా మంచి సేవకుడు. విన్నారు, అందరు విని బహు పట్టుదలతో చెప్పండి ఏం చేశారు? ప్రార్థన చేశారు. చేయగానే కొద్ది రోజులకు ఆ షాపుకి వచ్చే వాళ్ళందరూ 1 by 1 తగ్గిపోయారంట. వచ్చేవాళ్ళు తగ్గిపోయేసరికి ఆ షాపు యజమాని కేసు పెట్టాడు. వీళ్ళందరూ ప్రార్థన చేసి నా షాపుకు వచ్చే వాళ్ళందరినీ రాకుండా చేశారు, వీళ్ళ ప్రార్థన వల్ల నా షాపుకి ఆదాయము తగ్గింది అని కేసు పెడితే, వినండి, పోలీసు వాళ్ళు రమ్మన్నారు. ఎవరిని? సేవకుణ్ణి, ప్రార్థన చేసిన సంఘస్థులందరినీ రమ్మంటే అందరూ భయపడుతూ అక్కడికి వెళ్ళి, అయ్యా మీరంతా ప్రార్థన చేస్తే బ్రాందీ షాపుకి వచ్చే వాళ్ళందరూ ఆగిపోయారంట, ఆదాయము పోయిందంట, వాళ్ళ షాపు లాస్ట్లోకి వచ్చిందంట. ఆయన కేసు పెట్టాడంటే ఇప్పుడు చెప్పాలి, వీళ్ళు ఏం చెప్పాలి? ఎస్, మేమందరము ప్రార్థన చేశాము, మా ప్రార్థన నిన్న దేవుడు బ్రాందీ షాపుకి వచ్చే వాళ్ళందరినీ ఆపేశాడు, మా దేవుడు గొప్పవాడు, మా ప్రార్థన అని చెప్పాలా లేదా? మాకేం తెలుసయ్యా? చూసారా, అక్కడ చదువుతున్నారంట, మాకేం తెలుసు, మేమేం చేయాల, వాళ్ళు పోవాలని మేము కోరుకోవాలా? అసలు మేము ప్రార్థనే ఎంత చేసింది ఏమని? బ్రాందీ షాపు కాస్త ఉండకుండా పోవాలి. అక్కడ ఒప్పుకొని చెప్పాలి, ఏమని తెలుసా? ఎస్, మేము మా దేవునికి మా బాధ చెప్పుకున్నామయ్యా, దేవుడే ఆ కార్యం చేశాడు, ఇందులో మేము చేసిన పొరపాటు ఏమి అని చెబితే వాళ్ళు ఎంత సంతోషించేవాళ్ళు. వాళ్ళల్లో ఆ ఎస్ఐ గారు ప్రభువు బిడ్డ. ఆమె ప్రభువు బిడ్డ అయితే వీళ్ళందరూ ఇలా మాట్లాడితే చూసి, మీ అంత పీరికోళ్ళు ఈ లోకములు ఎవరు? ప్రార్థన చేశారు, దేవుడు తీసేశారు, ప్రార్థన చేశామయ్యా అని చెప్పండి. వాళ్ళని ఏమన్నా మీరు తిట్టారా, కొట్టారా? ఏమి? ప్రార్థన చేశాం, మా దేవుడు గొప్ప కార్యం చేశాడని మీరు చెప్పకుండా మాకేం తెలుసయ్యా, మా తప్పు ఏముందయ్యా, మేము చెప్పలేదయ్యా, తీయమని లేదయ్యా. చూసారా, నీ ఆత్మ నిన్ను గద్దించి ఇంటికొచ్చి పడుకున్నా లేదా? నువ్వు ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేసావా లేదా? చేశా. నీ ప్రార్థన నేను విని నీ జీవితంలో అద్భుత కార్యం చేశా. నువ్వు అక్కడ వెళ్ళి ఏం చెప్పాలి? అబద్ధము చెబుతున్నావు.
అని ఆత్మ నిన్నేం చేస్తుంది చెప్పాలి, గద్దిస్తుంది, గద్దిస్తుంది. వాళ్ళల్లో ఒక ఆమె ముందుకు వచ్చి, ఒక ఆమె ధైర్యవంతురాలు, అవునండి మేమంతా కలిసి మా వాళ్ళు ఎవరొచ్చి తాగుతా ఉన్న బాధ వేసేది, వాళ్ళ కోసం దేవుని దగ్గర మొరపెట్టాం, ప్రార్థన చేశాం. ఇది మా తప్పేంటి? దేవుడు కార్యం చేశాడు. మేము ప్రార్థన చేస్తే మీరందరూ కూడా ఇక్కడ ఉండరు, భూకంపం వచ్చి స్టేషన్ పగిలిపోతుంది. చూసారా? ఆమె ఆ మాట అనేసరికి అప్పుడు మనోళ్ళకి కాస్త ఒకళ్ళ మిటొకళ్ళకి ధైర్యం. దేవుని సన్నిధిలో నీ ఆత్మ చెప్పినట్టే నువ్వు నడుచుకో. ఆమె అప్పుడు నీవు ఆత్మ సంబంధివి అవుతావు. ఆత్మ సంబంధివి అవుతావు. అపోస్తలులు సాక్ష్యం చెబుతున్నారు, అయ్యా మీరు చెప్పినట్టు మేము వినాం, దేవుడు చెప్పినట్టే మేము చేస్తాం. దేవుని మాట వినకుండా మీ మాట వినడం న్యాయమా అని పేతురు గారు అన్నాడట. చదువుమా. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండాలి. ఆమేన్. యేసు ప్రభు గొప్ప కార్యం చేశాడని చెప్పకుండా ఉండలేదు. దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేశాడని చెప్పకుండా ఉండలేదు. చెప్పకుండా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏమి చేయకుండానే దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. మనం ఏం చేయాల్సిన పని ఉండదు. మనం ఏమి చేయాల్సిన పని, దేవుడే మన పక్షాన కార్యము. ఒక ఆమె కొడుకు కోడలు బొంబాయిలో ఉంటారు. ఎక్కడ? ముంబాయి అంటారు దాన్ని. ఇప్పుడు బొంబాయి కాస్త ముంబాయి, పేర్లు మారుతూ ఉంటాయి. మొదట బెజవాడ, అది బెజవాడ ఏమైంది? భలే తెలిసి నాకు తెలియదు అనుకున్నా, విజయవాడ అయింది. ఏమండి? ముందు బొంబాయి ఉంది, ఇప్పుడు ఏమైంది? ముంబాయి. బొంబాయి ఉండదు, ముంబాయి. అలాగే ప్రియులారా, ఎప్పుడైతే ఆ బొంబాయిలో కొడుకు కూతురుందో, నేను వస్తా, నేను చూడాలి, కొడుకు కోడలు పిల్లలుంటే నేను చూడాలని ఈ తల్లి రోజు ఆయన ఫోన్ చేసినప్పుడల్లా కొడుకు చెప్పేదట, అమ్మా నువ్వు ఈ ముంబాయిలో తిరగలేవు, ఈ ట్రాఫిక్లో నడవలేవు, ఇవన్నీ చూడలేవు, వద్దులేమంటే వినలా. సరే ఒకరోజు రిజర్వేషన్ చేయించాడు, రమ్మన్న ట్రైన్ దగ్గర నేను ఉంటానన్నాడు. ఈమె ట్రైన్ ఎక్కింది, ముంబాయి స్టేషన్లోకి ట్రైన్ వచ్చి, ఆ ట్రైన్ వచ్చేసరికి ఈ కుమారుడు రావడం కొంచెం ఆలస్యము. ట్రైన్ ఎక్కింది, ఉదయం ఎక్కింది, సాయంకాలం అవుతుంది. సాయంకాలానికి ఇంక అనుకోకుండా జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? జ్వరం చెప్పు వస్తుందా? చెప్పాలి. ఎప్పుడైనా జ్వరం వచ్చేసరికి వణికిపోతుంది. ముంబాయి వచ్చింది, ట్రైన్ వచ్చింది, ఆగింది, అందరు దిగుతున్నారు, ఈమె దిగలేకపోతుంది, వణుకు వస్తావు. వయసు తగ్గినాక శరీరం సహకరించదు, వణుకు వచ్చేస్తాం. ఈలోపు విజిలేసిందంట ట్రైన్ కదలడానికి, కోత వేసి, దిగమ్మ ట్రైన్ కదులుతుందంటే దిగలేక యేసయ్యా అని పెద్ద కేకేసి ఎగ్గురు దుమికిందంట. ఇంక అంతకంటే ఏమీ చేయలేక దుమికేసరికి దేవుని హస్తాలు వచ్చామని అలా ఎత్తుకొని పోయి ఆడున్న బల్ల మీద కూర్చోబెట్టింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఆమె ఆ కార్యాన్ని చచ్చిపోయేంత వరకు కనబడిన వాళ్ళందరికీ చెప్పారు. ఆమె అనుకోవాలా, దూకితే ఏమవుద్దమ్మా చెప్పండి, మీరు దూకితే ఏమైంది, లేక నేను దూకితే ఏమైంది? కానీ దేవుని యందు నిరీక్షించితే దేవుని హస్తం వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. బైబిల్ ఏముంది తెలుసా? నీ పాదములకు రాయి తగులకుండా, 191 కీర్తనలు ఉంది, నీ పాదములకు రాయి తగులకుండా దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తుకొని. ఆమె చాలా మార్లు చెప్పిందంట ఆ సాక్ష్యం. ఎన్ని మార్లు? నువ్వు చెప్పకుండా ఉండలేవు. పేతురు అంటున్నాడు, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా. దేవుని మహాకృప, శిష్యులు ఇచ్చారు సాక్ష్యం యేసయ్య.
తర్వాత మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుండి 53వ వచనం వరకు. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా ప్రకృతి సాక్ష్యం ఇచ్చింది. ప్రకృతి సాక్ష్యం. ప్రకృతి అంటే తెలుసు కదా, ఆకాశం అంతా ఎర్రబడిపోయింది. ఆమె సూర్య చంద్రులు ఏమైనా చీకటి, భూమంతా భూకంపం వచ్చి కదిలించు, బండలు పగిలిపోయాయి, సమాధులు ఉన్నవారు అనేక మంది. ప్రకృతి ఈయన దేవుని కుమారుడని ఏం చేసింది? సాక్ష్యము సాక్ష్యం చెప్పి. జాగ్రత్తగా వినండి. ఒక ఆయన ఊరిలో కల్లా ప్రార్థనా పరుడట. పొలంలోకి వెళ్ళి పొలంలో అరక కట్టి సిద్ధపరిచి దున్నడానికి అంతా రెడీ చేసి ప్రార్థన చేస్తాడంట. ఎక్కడ? అరక ముందు. ఆమె ఎక్కడమ్మా? ఎవ్వరికి పండకపోయినా పొలము ఆయనకు పండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? సాక్ష్యము ఇస్తాడు. ప్రకృతిని దేవుడు నాకు అనుకూలింప చేశాడని సాక్ష్యం ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో ప్రియులారా, ఒక ఆమెకి 2 కూతుర్లట. ఆ 2 కూతుర్లో ఒక అమ్మాయి ఏమో అమెరికాలో ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో ఇండియాలో. అమెరికాలో ఉన్నామా, ఒకరోజు రమ్మంటే విమానం ఎక్కి వెళ్తా ఉంటే విమానములో ఏదో తేడా వచ్చి ఊగిపోతుందంట, పడిపోయే పరిస్థితి. అందరు కేకలేస్తుంటే ఏమా, దేవానికి స్తోత్రం, దేవానికి విమానం పడిపోతుంటే స్తోత్రం ఏంది కదా. అందరే మెంటలామనుకొని అంకులందరూ ఊరించి వస్తూ ఉన్నారు. చూస్తే ఆమె మాత్రం చిరునవ్వుతో దేవానికి. ఎట్టకేలకు విమానానికి ఏం కాల, వీళ్ళు అమెరికాలో దిగి అందరూ దిగగానే చుట్టుముట్టి మేమందరం ఏడుస్తుంటే నువ్వు చిరునవ్వు నవ్వుతున్నావు, మెంటల్ దానివి. కాదయ్యా, నేను విమానం ఎక్కేటప్పుడే ప్రార్థన చేశా, నా దేవుడు నా బిడ్డ కాడికి వెళ్తావని చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. నా దేవుడి మాట ఎన్నడు పేయిలు. వాక్యం ఉంది, ఏమన్నా తెలుసా? ఆకాశము గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ నా మాటలు ఎన్నడు అని వాక్యం ఉందయ్యా. వాక్యము తెలుసు నాకు, నా దేవుని శక్తి తెలుసు నాకు, నా దేవుడు అక్కడికి చేరుస్తానని చెప్పాడు. విమానమును పడనివ్వడు. ఆమె ప్రకృతిని శాసిస్తాడు దేవుడు అవసరమైతే. నీకు యేసు ప్రభువారు మరణించినప్పుడు ఆకాశము భూమి అన్నీ కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఇది చూసిన అనేక మంది శతాధిపతి, అనేక మంది శాస్త్రులు, పరిచయులు అనుకున్నారంట, నిజముగా ఈయన దేవుని కుమారుడు. సాక్ష్యం, ప్రకృతి సాక్ష్యం. చివరగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 5:7 దయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మమ్ములను బాధపరచుకుము, దేవుని పేరట నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడవయ్యా. దయ్యాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆమె దయ్యాలు సాక్ష్యమిస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, నీలో ఉన్న ప్రార్థనా శక్తి బలమైందైతే దయ్యము నీ దగ్గరకు వచ్చి నిన్ను టచ్ చేయడానికి కూడా దానికి పవరు చాలదు, పవరు సరిపోదు. యేసయ్యని గురించి దయ్యాలు సాక్ష్యం, నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని గురించి కూడా సాతాను సాక్ష్యము చెప్పాలి. ఆమె అయ్యా వాళ్ళు ప్రార్థన.
యోబుని గురించి సాతాను ఏం చెప్పింది? అయ్యా నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తానికి కంచె వేసావయ్యా, ఇంక నేను ఆ కంచె దాటి వెళ్ళలేనయ్యా. సైతాన్ చెబుతుంది సాక్ష్యం. అంటే సైతాను వెళ్ళి ఇళ్ళంతా చుట్టూ చూసి వచ్చింది, లోపలికి వెళ్ళడానికి ఛాన్సే. మంచి ఇనుముతో కంచేశాడు అనుకుర్రా? కాదు, ప్రార్థన అనే కంచె యోబు గారి ఇంటి చుట్టూ నీకు నాకు ప్రార్థన కంచె ఉంటే సైతాన్ నిన్ను నన్ను ముట్టుకోలేదు. మన ఇంట అడుగు పెట్ట ప్రియులారా, యేసయ్య ఆయన ఈ భూమి మీద మనలాగా జీవించినప్పుడు గొప్ప సాక్ష్యం కలిగి జీవించాడు. ఆయన బిడ్డలమైన మనము ఈ లోకములో మంచి సాక్ష్యం కలిగి, మనం కూడా సాక్ష్యం కలిగి, ప్రభు బిడ్డలమని సాక్ష్యం కలిగి ప్రభు కొరకు జీవించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని